విశాఖలో జీవీఎంసీ ఎన్నికల సాక్షిగా తెలుగుదేశం జనసేన పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టమైంది. ఈ ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీలో కూడా చేరడానికి కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్లు చేరుతున్నారంటే ఎలాంటి ఆధిపత్య పోరు జీవీఎంసీ సాక్షిగా తెలుగుదేశం జనసేన మధ్య నడిచిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో అనకాపల్లి జిల్లాలో కూడా వివాదం ముదురుతోంది. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారం మంత్రి నారాయణ సాక్షిగా వెల్లడైంది. నారాయణ సమక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సమన్వయ సమావేశం జరిగింది. పార్టీ నేతల మధ్య సఖ్యత ఏర్పాటు చేయాలని, సమన్వయం కుదర్చాలని ప్రయత్నంతో సమావేశం జరిగితే అందుకు విరుద్ధంగా సాగింది. తమ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరుకి ఈ సమావేశాన్ని ఆయా నియోజకవర్గాల నేతలు కేంద్రంగా చేసుకున్నట్టు కనిపించింది. పెందుర్తిలో జనసేన పార్టీ తరపున సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో గండి బాబ్జీ మరొక సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నామినేటెడ్ పోస్టులో ఉన్న గండి బాబ్జీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. గండి బాబ్జీకి పంచకర్ల రమేష్ బాబుకి మధ్య ఆధిపత్య పోరు చాలా కాలంగా నడుస్తుంది. యలమంచిల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రగడ నాగేశ్వరరావు 2024లో టికెట్ త్యాగం చేసినందుకు గాను నామినేటెడ్ పోస్ట్ అయితే దక్కించుకున్నారు. ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా సాగుతున్నారు. అక్కడి నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్కి ప్రగడ నాగేశ్వరరావుకి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఇప్పటికీ కూడా ఏ మాత్రం పొసగడం లేదు. ఆధిపత్య పోరు చాలా బాహాటంగా సాగుతోంది. ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విభేదాలు, ఆధిపత్య పోరుకి మంత్రి నారాయణ సమక్షంలో జరిగినటువంటి సమావేశం కేంద్రస్థానమైంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో అధికారుల నియామకాలకు సంబంధించి తమ మాట అంటే తమ మాటే చెల్లుబాటు కావాలి అని ఇరు పక్షాలు పట్టుదలకు పోయాయి. జనసేన నేతలు చెప్పినట్టు కాకుండా టీడీపీ ఇన్ఛార్జిగా తాము చెప్పినటువంటి వాళ్ళకే పోస్టింగ్స్ ఇవ్వాలి అని టీడీపీ ఇన్ఛార్జీలు 2 నియోజకవర్గాల్లోనూ పట్టుదలకు పోయారు. అయితే ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా జనసేన నేతల మాటే చెల్లుబాటు కావాలి అంటూ చివరి వరకు గట్టిగా పట్టుబట్టారు. దాంతో ప్రగడ నాగేశ్వరరావు, సుందరపు విజయ్ కుమార్ మధ్య వాగ్వాదం కూడా సాగింది. ఒకరి మీద ఒకరు కేకలేసుకునేదాకా సాగింది. అయినప్పటికీ కూడా చివరకు తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు. రూలింగ్ కూడా వచ్చేసింది. ఇకపై ఏ నియోజకవర్గంలోనైనా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల మాటే ఫైనల్, వాళ్ళు చెప్పినట్టుగానే పోస్టింగ్స్ ఉంటాయి అంటూ పల్లా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చేశారు. దాంతో అటు గండి బాబ్జీ, ఇటు ప్రగడ నాగేశ్వరరావు ఇద్దరూ కంగు తినాల్సి వచ్చింది. తాము గట్టిగా పట్టుబడితే కనీసంగా కొన్ని పోస్టులైనా తమ మాటకు అనుగుణంగా చెల్లుబాటు అయ్యేలాగా నియామకాలకు ఆస్కారం ఉంటుందని ఆశిస్తే అలాంటిది కూడా లేదు అని తమ పార్టీ ప్రెసిడెంటే తేల్చేసిన దాని మీద తలలు పట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయితే నియోజకవర్గాల్లో వివిధ పోస్టులకు సంబంధించి ఇప్పుడు విస్తృతమైనటువంటి స్థాయిలో ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ నియామకాల్లో ఆయా ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు అయితే తమ పరిస్థితి ఏంటి అన్నది టీడీపీ ఇన్ఛార్జీల ప్రశ్న. పార్టీ అధిష్టానం దాని మీద స్పష్టత ఇస్తుందని, ప్రస్తుతానికి మాత్రం అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, బీజేపీ ఉంటే బీజేపీ, జనసేన ఉంటే జనసేన, ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ మాటే ఫైనల్ అన్నట్టుగా రూలింగ్ ఇవ్వడంతో టీడీపీ ఇన్ఛార్జీలు కంగు తినాల్సిన స్థితి దాపురించింది. మరి దీనికి పూర్తిగా సహకరిస్తారా? పార్టీ అధిష్టానమే ఒక నిర్ణయాన్ని వెల్లడించినటువంటి తరుణంలో దానికి కట్టుబడి పనిచేస్తారా? లేకుంటే నియోజకవర్గాల్లోకి వెళ్ళిన తర్వాత మరోసారి ఆధిపత్యం కోసం యత్నిస్తారా? ట్రాన్స్ఫర్స్ విషయంలో తమ మాట చెల్లుబాటు కాలేదనేటువంటి కారణంతో ఇతర విభేదాలకి, అనేక సమస్యలకి కారణమవుతారా? చూడాలి. ఏమైనా కానీ తెలుగుదేశం జనసేన మధ్య 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి సఖ్యత కానీ, సామరస్యం కానీ
అలాంటి ఐక్యతాపూరితమైనటువంటి వ్యవహారం కానీ ఇప్పుడు లేదు అన్నది సుస్పష్టం. ఇది మరింత పెరుగుతుంది అనేదానికి సంకేతంగా ఈరోజు మీటింగ్ చాటి చెబుతుంది. ఇది విశాఖ, అనకాపల్లి ఇలా 1-2 జిల్లాలకే కాకుండా రాష్ట్రమంతా అనేక చోట్ల ఈ వ్యవహారం సాగుతున్నట్టుగా కనిపిస్తోంది.